హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం క్రికెట్ ఒక రూల్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయినమ్మడే ఇంకో బ్యాట్స్మెన్ ఎందుకు రెడీగా కూర్చుంటాడు. చాలామంది ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో కొన్ని యూట్యూబ్ వీడియోలో కూడా చూసిన ఏమంటారంటే ఒక బ్యాట్స్మెన్ ఆడుతుంటేనే ఇంకో బ్యాట్స్మెన్ రెడీగా కూర్చుంటాడు, ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది, వాళ్ళకి తెలుసు ఈయన అవుట్ అవుతాడు, అందుకే ఈయన రెడీగా కూర్చుండు, వెళ్ళిపోదామని ఈయన కూడా అవుట్గా నీకనే పోతున్నాడు అని అంటారు. మెయిన్ మ్యాటర్ అది కాదు. క్రికెట్ రూల్ ప్రకారం ఇది గల్లీ క్రికెట్ కాదు కదా, ఇంటర్నేషనల్ మ్యాచెస్, ఐపీఎల్ ఆడుతున్నాయి, ఇండియా మ్యాచెస్, ఏదైనా సరే ఎవరైనా సరే రూల్ ఒకటే. ఏ క్రికెటర్ అయినా ఒక బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు ఇంకో బ్యాట్స్మెన్ రెడీగా ఉంటాడు. ఎందుకంటే ప్యాడ్ కట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 నిమిషాల లోపే గ్రౌండ్ లోపలికి వెళ్ళాలి. ఒక బ్యాట్స్మెన్ ఇంకో బ్యాట్స్మెన్ అవుట్ అయినమ్మడే బ్యాట్స్మెన్ అనేది 3 నిమిషాల లోపల గ్రౌండ్లోకి వెళ్తేనే ఆడనిస్తారు, లేదంటే అవుట్. అది రూల్ ప్రకారం అయితే 3 నిమిషాల లోపల బ్యాట్స్మెన్ అనేది గ్రౌండ్లో ఉండాలి. దానికోసమని ఇంకో బ్యాట్స్మెన్ రెడీగా ఉంటాడు. అంత తొందరగా ప్యాడ్స్ కట్టుకొని అన్నీ పెట్టుకొని రెడీగా పెట్టుకొని కూడా టైం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ ఒక బ్యాట్స్మెన్ అనేది రెడీగా కూర్చుంటారు. ఇది మ్యాటర్. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇంకొక ఆయన ఆడ కూర్చున్నాడు కాబట్టి ఈయన అవుట్ అవుతాడని తెలుసు కాబట్టి ఈయన రెడీగా ఉన్నాడు, అందుకే ఇదంతా ఐపీఎల్ మొత్తం గ్యాంబ్లింగ్ సిస్టమ్, మొత్తం హ్యాకింగ్, అది ఇది అని మాట్లాడుతుంటారు. కానీ ఐపీఎల్ ఏది హ్యాకింగ్ అండి, వీళ్ళంతా ఎవరు తెలుసా, ఈ బ్యాచ్ మొత్తం బెట్టింగ్ బ్యాచ్. ఇప్పుడు ఈయనంత ఫిక్స్, ఇది 250 కొడతారు, వీళ్ళు 180 కొడతారు, వీళ్ళు 150 కొడతారు. వీళ్ళంతా కూడా ఏంటంటే క్రికెట్ గురించి మొత్తం జాతకాలు చెప్తుంటారు, దాంట్లో చిలక శాస్త్రం అని చెప్తుంటారు. ఇది ఇట్లా అయింది, అది అట్లా అవుతుంది, వీళ్ళు ఇట్లా చేస్తారని. అట్లా ఒక్కోసారి గుడ్డేటినా వాళ్ళు అన్నట్టు కూడా ఒక్కోసారి వికెట్ పడుతుంటాయి, అవన్నీ జరుగుతుంటాయి. కానీ రూల్ ప్రకారం అయితే ఇది ఒక బ్యాట్స్మెన్ అనేది లోపడుకోవాలంటే 3 నిమిషాల లోపలనే లోపల ఉండాలి, లేదంటే అవుట్ ప్రకటిస్తారు. ఇంతే.